ఇది రియల్మీ P3 Ultra. చాలా మంది అడుగుతున్నారు ఈ ఫోన్ రివ్యూ చేయమని. యాక్చువల్గా ఈ ఫోన్ నేను ఫ్లిప్కార్ట్లో ప్రీ ఆర్డర్ చేసుకున్నాను. అయితే ఈ సంవత్సరం రియల్మీ వాళ్ళు P సిరీస్తో ఒక మంచి కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. రియల్మీ P3 కానీ P3 Pro కానీ చాలా మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ప్రైస్లో లాంచ్ చేశారు. మరి ఆ స్ట్రీక్ని ఈ ఫోన్ కంటిన్యూ చేసిందా లేదంటే స్పీడ్ బ్రేక్ వేసిందా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ఒక గేమింగ్ ఫోన్గా లాంచ్ చేశారు. ఓవరాల్గా దీనిలో గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కెమెరాస్ ఎలా ఉన్నాయి, ఓవరాల్ గా 25,000 పెట్టి ఈ ఫోన్ ని కొనొచ్చా లేదా, దీనిలో ఇంకా నెగిటివ్స్ ఏమున్నాయి, ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ బాక్స్ ఎలా ఉంటుంది. నా దగ్గర ఉండేది 8GB RAM 256GB మోడల్, లూనార్ వైట్ కలర్. బాక్స్ లో అన్ని ప్రొవైడ్ చేశారు. బాక్స్ లో సీల్ స్టిక్కర్స్ ఉంటాయి, క్విక్ స్టార్ట్ గైడ్ ఉంది, సిమెట్రిక్ పిన్ ఉంది, అండ్ కేస్ తో పాటు ఫోన్ ఉంటుంది, 80 వాట్స్ ఛార్జర్ అండ్ USB to Type-C కేబుల్ ఉంటుంది, అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ కేస్ కూడా కంప్లీట్ ట్రాన్స్పరెంట్ కేసే. ఆ కేసు వేసినా కూడా లుక్ ఏం డ్యామేజ్ అవ్వట్లా. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కోటి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది మేజర్ గా తీసుకొచ్చింది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా కాబట్టి ముందు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. మిగతా తర్వాత ఇది MediaTek Dimensity 8350 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 4nm బిల్డ్ అయిన ప్రాసెసర్. AnTuTu బెంచ్ మార్క్ స్కోర్ ఇంచుమించు 1.4 మిలియన్ స్కోర్ చేసింది. అండ్ Geekbench స్కోర్స్ కూడా చాలా మంచి స్కోరే చేసింది. అండ్ CPU థ్రోటిల్ టెస్ట్ అయితే 91% వరకు థ్రోటిల్ అయింది. స్కోర్స్ అయితే ఆ ప్రైస్ కి చాలా బాగున్నాయి. అండ్ బెంచ్ మార్క్స్ రన్ చేసేటప్పుడు కూడా టెంపరేచర్స్ మరీ ఎక్కువ ఎక్స్టెండ్ వెళ్ళిపోలేదు, 44-45 డిగ్రీస్ దాకా వెళ్ళింది. బెంచ్ మార్క్స్ రన్ చేసేటప్పుడు ఈ టెంపరేచర్ కామనే. అండ్ జనరల్ యూసేజ్ కి ఈ ఫోన్ ఎవరు కొనరు నాకు తెలిసి. ఓన్లీ గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొచ్చారు కాబట్టి గేమ్స్ ఆడడం కోసమే ఈ ఫోన్ మోస్ట్లీ కొంటారు. దీనిలో BGMI స్మూత్ 90 FPS సపోర్ట్ చేస్తుంది. 120 FPS సపోర్ట్ అయితే ప్రెసెంట్ చూపిట్లా, అండ్ ఫ్యూచర్ లో వస్తుందని నమ్మకం కూడా నాకు లేదు. ఎందుకంటే వీళ్ళు వెబ్సైట్ లో బ్యానర్స్ లోనే BGMI 90 FPS వరకే సపోర్ట్ ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అండ్ 120 FPS కి 3 గేమ్స్ సపోర్ట్ ఉన్నట్టు చూపిస్తున్నారు. కాల్ ఆఫ్ డ్యూటీ, హానర్ ఆఫ్ కింగ్స్, మొబైల్ లెజెండ్, ఈ 3 గేమ్స్ మాత్రమే 120 FPS సపోర్ట్ ఉంది. BGMI కి 90 FPS ఉంది. మోస్ట్లీ 120 కూడా రాకపోవచ్చు. దీనిలో మాత్రం మీరు BGMI 90 FPS లో ఆడుకోవచ్చు. మీకు దీనిలో గేమింగ్ ఫీచర్స్ కూడా చాలా తీసుకొచ్చారు. GT మోడ్ ఉంటుంది, అది పెట్టుకుంటే మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా బాగుంటుంది. కాకపోతే బ్యాటరీ కొంచెం ఫాస్ట్ గా డ్రైన్ అయిపోద్ది. మీరు జనరల్ యూసేజ్ లో పెట్టుకోవద్దు, ఓన్లీ గేమ్స్ ఆడేటప్పుడు మాత్రమే ఈ GT మోడ్ ఆన్ చేసుకోండి. అండ్ దీంతో పాటు మోషన్ కంట్రోల్ కానీ, వాయిస్ చేంజర్ కానీ, ఈవెన్ బైపాస్ ఛార్జింగ్ కూడా తీసుకొచ్చారు. బైపాస్ ఛార్జింగ్ అంటే తెలిసిందే, మీరు ఫోన్ యూజ్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ గా ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ మీ బ్యాటరీలోకి వెళ్లకుండా డైరెక్ట్ మదర్ బోర్డ్ లోకి వెళ్ళిపోద్ది. సో డైరెక్ట్ గా మీ కాంపోనెంట్స్ ఛార్జ్ అవుతాయి కాబట్టి ఇంకా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీరు బాగా ఆడుకోవచ్చు. దీనిలో 6050mm² ఏరోస్పేస్ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ యూజ్ చేశారు. ఇది లిక్విడ్ కూలింగ్ కాదు. గేమ్స్ ఆడుతున్నప్పుడు మాత్రం మరి అంత ఓవర్ హీట్ అవ్వట్లా. నేను ఆడుతున్నప్పుడు కనీసం కంటిన్యూస్ ఒక 1 అవర్ 1.5 అవర్ ఆడిన తర్వాత మాక్సిమం నేను నోటీస్ చేసిన టెంపరేచర్ 41.5 నుంచి 42 డిగ్రీస్ దాకా వెళ్ళింది టెంపరేచర్. అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ, ల్యాక్స్ కానీ అక్కడ నేను నోటీస్ చేయాలా. ఈవెన్ దీనిలో FPS మీటర్ కూడా ఇన్బిల్ట్ FPS మీటర్ ఇచ్చారు. ఎంత ఫ్రేమ్ డ్రాప్స్ అవుతున్నాయని మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. నాకైతే అక్కడ మేజర్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కడ కనిపించలా. మోస్ట్లీ ఒక 80-85 దాకా అవుతుంది, కానీ మరి హెవీ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఎక్కడ లేవు. ఈవెన్ ఫోన్ హీట్ అయినా కూడా గేమింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఓవరాల్ గా ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంది. గేమ్స్ కోసం ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే దీనిలో RAM LPDDR5X RAM యూజ్ చేశారు. RAM కాన్ఫిగరేషన్ బాగానే ఉంది. కాకపోతే స్టోరేజ్ UFS 3.1 స్టోరేజ్, బేస్ మోడల్ 128 and 256, రెండిట్లో UFS 3.1 యూజ్ చేశారు. సో కాంపిటేటర్స్ IQ Neo లో 4.1 స్టోరేజ్ కూడా ఇచ్చారు. దీనిలో 3.1 అనేది కొంచెం ఒక చిన్న కాంప్రమైజ్ అని చెప్పాలి. అండ్ దానిలో 120 FPS కూడా ఉంటుంది. దీనిలో 90 FPS మాత్రం ఉంటుంది. సో ఇలా పక్క ఫోన్స్ తో కంపేర్ చేసుకుంటే కొన్ని నెగిటివ్స్ కనిపిస్తాయి, కానీ స్టాండ్ అలోన్ గా చూస్తే మాత్రం గేమింగ్ పర్ఫార్మెన్స్ దీనిలో బాగానే ఉంది. SSDs కనెక్ట్ చేస్తే డిటెక్ట్ చేస్తుంది. ఒక 10GB ఫైల్ ని ఇంచుమించుగా ఒక 10 minutes లో డేటా ట్రాన్స్ఫర్ చేసింది. ఓకే పర్లేదు, బట్ ఇంకొంచెం బెటర్ గా ఇచ్చుంటే బాగుంది అనిపించింది. 120 FPS కానీ, ఆ స్టోరేజ్ UFS 4.0 స్టోరేజ్ కానీ, ఈ రెండు మేజర్ గా నాకు కొంచెం డ్రాబ్యాక్స్ లా అనిపించినాయి. కానీ ఓవరాల్ గా గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే దీనిలో బాగానే ఉంది. కమింగ్ టు బ్యాటరీ, ఇది 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ఛార్జర్ కూడా ఇచ్చారు. దాన్ని బట్టి ఛార్జ్ చేస్తే 0 to 50% 25 minutes లో ఛార్జ్ అవుతుంది. 0 to 90% 50 minutes లో ఛార్జ్ అవుతుంది. అండ్ ఫుల్ ఛార్జ్ అవడానికి ఇంచుమించు ఒక 1 hour టైం పడుతుంది. కాకపోతే మీరు జనరల్ యూసేజ్ లో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు మేజర్ బ్యాటరీ డ్రాప్స్ అయితే నేను నోటీస్ చేయాలి. కాకపోతే గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం మెయిన్గా BGMI దగ్గర 1 hour ఆడితే 20% బ్యాటరీ డ్రాప్ అవుతుంది. అండ్ కెమెరాస్ అయితే 1 hour యూజ్ చేస్తే 20 నుంచి 25% వరకు బ్యాటరీ డ్రాప్ అవుతుంది. సో ఇవి మీరు ఎక్కువగా యూజ్ చేస్తారంటే మాత్రం మీకు బ్యాటరీ లైఫ్ మరి ఎక్కువసేపు అయితే రాదు. లేదు నేను జనరల్గా 1 గంట 1 గంట ఓవరాల్గా కొంచెం ఆడతాను అనుకుంటే మాత్రం నేను చెక్ చేసినంత వరకు 7 hours 50 minutes స్క్రీన్ టైం వచ్చింది. ఇట్స్ ఓకే, బ్యాటరీ లైఫ్ కూడా పర్లేదు బాగానే ఉంది. అండ్ కమింగ్ టు డిస్ప్లే, ఇది 6.83 inches 1.5K క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. మేజర్గా ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి కొంచెం ఫోన్ అంతా కొంచెం ఎలివేట్ అయి ఉంటుంది. 4 పక్కల లైట్ గా కర్వ్ ఉంటుంది కాబట్టి మీకు ఫోన్ యూజ్ చేసినప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
కలర్స్ మాత్రం చాలా వైబ్రెంట్ కనిపిస్తున్నాయి. అండ్ దీనిలో ఎక్స్ట్రా బ్రైట్నెస్ ఆప్షన్ కూడా ఉంది. సన్లైట్ లో ఇంచుమించు 1700 nits పైనే క్రాస్ అవుతుంది. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. సన్లైట్ విజిబిలిటీ కూడా మేజర్ ప్రాబ్లం లేదు. మీరు అవుట్డోర్ వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ట్రా బ్రైట్నెస్ ఆన్ చేసుకుంటే మీకు సన్లైట్ విజిబిలిటీ కూడా క్లియర్ గా ఉంటుంది. అండ్ దీనిలో హెచ్డిఆర్ సపోర్ట్ ఉంది. యూట్యూబ్ లో మీరు హెచ్డిఆర్ వీడియోస్ చూసుకోవచ్చు. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ని హెచ్డి క్వాలిటీలో చూడొచ్చు. ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ దీనిలో చాలా బాగుంది. అండ్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. స్పీకర్ క్వాలిటీ అయితే చాలా లౌడ్ ఉంది. సౌండ్ క్వాలిటీ అయితే నాకు నచ్చింది. కాకపోతే దీనిలో డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. రియల్మీ వాళ్ళు ఫస్ట్ నుంచి డాల్బీ అట్మాస్ తీసుకోరు కాబట్టి వీళ్ళు దీనిలో ఓ రియాలిటీ, వీళ్ళ ఒప్పో వాళ్ళది ఉంటుంది ఓ రియాలిటీ ఆడియో, దాన్ని యూజ్ చేశారు. ఎనివే సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కమింగ్ టు కెమెరాస్, బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ IMX896 సెన్సార్ తో వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో కెమెరాస్ నేను రివ్యూలో ఈ ఫోన్ ని దేంతో కంపేర్ చేయట్లా, ఐక్యూతో కంపేర్ చేయట్లా, పోకోతో కంపేర్ చేయట్లా. దీన్ని స్టాండర్డ్ గా మాత్రమే చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మరి ఆ రివ్యూలో అలా చెప్పావు, ఈ రివ్యూలో ఎందుకంటే చెప్తున్నావు, ఇవన్నీ చెప్పొద్దు. మీకు ఈ వీడియో తర్వాత 25,000లో బెస్ట్ గేమింగ్ ఫోన్స్ ఏంటని ఈ 3 ఫోన్స్ కంపేర్ చేస్తా. రియల్మీ, ఐక్యూ న్యూట్ అన్నారు, పోకో X7 Pro 3 కంపేర్ చేసి మీకు సైడ్ బై సైడ్ వేసి డీటెయిల్ గా చూపిస్తాను. దాన్ని బట్టి మీకు దేనిలో క్వాలిటీ బాగుందని చెక్ చేసుకోవచ్చు. బట్ దీన్ని స్టాండర్డ్ ఆన్ రివ్యూ చేస్తున్నాం కాబట్టి దీన్ని సపరేట్ గా చూద్దాం. దీంతో కంపేర్ చేయొద్దు, దీన్ని సపరేట్ గా చూద్దాం. బ్యాక్ కెమెరా యూజ్ చేసి డే లైట్ లో మంచి లైటింగ్ ఉన్నప్పుడు ఫోటోస్ లో 1x ఫోటోస్, 2x ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి. ఇది ప్రాసెసింగ్, మెయిన్ గా ప్రాసెసింగ్ బాగా చేస్తుంది. కాకపోతే కొన్ని చోట్ల ఫేస్ కొంచెం వైటిష్ వచ్చేస్తుంది. అండ్ కొన్ని చోట్ల ప్రాసెసింగ్ మిస్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు వైడ్ యాంగిల్ 1x 2x, ఇక్కడ వైడ్ యాంగిల్ 2x ని ప్రాసెసింగ్ చేసింది కానీ 1x సరిగ్గా ప్రాసెస్ చేయాల. కొంచెం కలర్స్ వాచ్ అవుట్ అయినట్టు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిసారి ఇలా రావట్లేదు. ఒక్కోసారి 1x లో కూడా ప్రాసెసింగ్ బాగానే చేస్తుంది, ఒక్కోసారి మిస్ అవుతుంది. ఓవరాల్ గా ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్, 2x పోర్ట్రేట్స్, లైటింగ్ బాగుంటే నీట్ గా వస్తున్నాయి. అండ్ ఈవెన్ హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. బ్యాక్ సైడ్ సన్లైట్ ఉంటే మాత్రం ఫోటోస్ కూడా పర్లేదు, బాగానే వస్తున్నాయి. అండ్ మాల్ లైటింగ్ కండిషన్ లోకి వెళ్తే మాత్రం 1x ఫోటోస్, 2x ఫోటోస్ బాగానే వస్తున్నాయి. బట్ జూమ్ చేస్తే కొంచెం ఫేస్ కొంచెం లిటిల్ బిట్ సాఫ్ట్ అయినట్టు కనిపిస్తుంది. అండ్ ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x పోర్ట్రేట్స్, 2x పోర్ట్రేట్స్ బాగానే వస్తున్నాయి. అండ్ స్ట్రీట్ లైట్ కండిషన్ లో మరి లో లైటింగ్ లోకి వెళ్తే మాత్రం 1x ఫోటోస్, 2x ఫోటోస్ నేను మరీ దారుణంగా వస్తుంది అనుకున్నా. బట్ నేను అనుకున్న దానికన్నా కొంచెం బెటరే, పర్లేదు, డీసెంట్ ఫోటోస్ వస్తున్నాయి. ఈవెన్ పోర్ట్రేట్ షాట్స్ కూడా 1x కానీ 2x కానీ డీసెంట్ గానే ఉన్నాయి, మరి అంత దారుణంగా అయితే ఏం లేవు. ఓవరాల్ గా ఫోటోస్ అయితే పర్లేదు, బాగానే వస్తున్నాయి. అండ్ వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది, క్వాలిటీ డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ బాగానే ఉంది. కానీ ఫుటేజ్ బాగా షేక్ అవుతుంది. ఇది ఒకటి నాకు నచ్చలేదు. అదే మీరు అల్ట్రా స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే 1080p 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఈ క్వాలిటీ మాత్రం నాకు అంత నచ్చలేదు, డీటెయిల్స్ సరిగ్గా తీసుకోవట్లేదు అనిపించింది. అండ్ ఈవెన్ బొకే వీడియో కూడా ఉంది 1080p 30 FPS లో. ఈ ఫుటేజే బాగాలేదు, ఒక్కోసారి అవుట్ ఫోకస్ అయిపోతుంది, వెనకాల ఫోకస్ అవుతుంది, మళ్ళీ ముందుకి అవుట్ ఫోకస్ వెళ్ళిపోతా ఉంది. సో ఇదొకటి అప్డేట్లో ఫిక్స్ చేస్తే బెటర్. అండ్ నైట్ టైంలో కూడా 4K 60 FPS శాంపుల్, లిటిల్ బిట్ నాయిస్ వస్తున్నా కూడా పర్లేదు, ఫుటేజ్ అయితే చూడడానికి బాగానే ఉంది. కాకపోతే స్టెబిలైజేషన్ ఆన్ చేస్తే మాత్రం 1080p 60 FPS లో వీడియో క్వాలిటీ యావరేజ్ ఉంది, అంత బాగుందని చెప్పడం కానీ యావరేజ్ గా ఉంది. అండ్ ఈవెన్ బొకే వీడియో కూడా అంతే 1080p 30 FPS లో అక్కడక్కడ అవుట్ ఫోకస్ అవుతా ఉంది. సో ఇది అప్డేట్లు ఫిక్స్ చేస్తే బెటర్. అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, చాలా యావరేజ్ ఉంటుంది కెమెరా. డే టైంలో మంచి లైటింగ్ ఉన్నా కూడా మీకు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ చాలా యావరేజ్ వస్తాయి. ఫ్రంట్ కెమెరా నాకు నిజంగా చెప్పాలని నచ్చలేదు, ఫ్రంట్ చాలా యావరేజ్గా వస్తున్నాయి. లో లైటింగ్ లోకి వెళ్ళాలంటే మాత్రం ఫేస్ మొత్తం సాఫ్ట్ అయిపోతాయి, ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ. అండ్ లో లైట్లో అయితే మరి నైట్ టైం అయితే ఇంకా సాఫ్ట్ అయిపోతున్నాయి. అసలు ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ నాకు అంత బాగా నచ్చలేదు. పర్లేదు, డీసెంట్ ఫోటోస్, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, డీసెంట్ గా వస్తున్నాయి. అండ్ వీడియో ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి 1080p 60 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో క్వాలిటీ అయితే కొంచెం షేక్ అవుతుంది, లిటిల్ బిట్ కలర్స్ కొద్దిగా వాష్ అవుట్ అయినట్టు కనిపిస్తున్నాయి. అది పక్కన పెడితే వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది. అండ్ లో లైటింగ్ లో చీకట్లోకి వెళ్తే మాత్రం 1080p 60 FPS లో మీకు నాయిస్ ఎక్కువ నోటీస్ చేస్తారు, కొంచెం వీడియో షేక్ అవుతా వస్తుంది, కొంచెం డీసెంట్ గా ఉంది. ఇది యాక్చువల్ గా గేమింగ్ సెంట్రిక్ గా తీసుకొచ్చారు కాబట్టి కెమెరాస్ వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాల. బట్ ఇచ్చినంతలో కొంచెం మంచి డీసెంట్ కెమెరాస్ ఇచ్చారు. బ్యాక్ కెమెరా బాగానే ఉంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గురించి నేను మాట్లాడి వేస్ట్. ఫోటోలు అసలు ఏం బారావు. 8 మెగాపిక్సెల్ ఫోటోలు అసలు ఎందుకు ఇస్తారో తెలియదు. ఫోటోలు అయితే నాకు డే టైంలో కానీ నైట్ టైంలో కానీ అసలు నచ్చలా. బ్యాక్ కెమెరా మాత్రం పర్లేదు, ఆ ప్రైస్కి వీళ్ళు గేమింగ్ సెంట్రిక్ గా తెచ్చారు కాబట్టి కెమెరాస్ డీసెంట్ ఇచ్చారు. మరి అంత అట్లీస్ట్ రియల్మీ P3 Pro లెవెల్లో కూడా లేవు. P3 Proలో చాలా బాగుంటాయి కెమెరాస్, ఆ లెవెల్లో కూడా లేవు, దానికన్నా కొంచెం తక్కువే ఉంది. పర్లేదు, బ్యాక్ కెమెరా ఓకే, యాక్సెప్టెడ్. బట్ ఫ్రంట్ మాత్రం నాకు అంత నచ్చలా, చాలా వెరీ బిలో యావరేజ్ ఉంది. అండ్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఇది మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఒకటి నెప్ట్యూన్ బ్లూ, ఇంకోటి ఒరియాన్ రెడ్. ఈ 2 లెదర్ బ్యాక్ తో వస్తాయి. నా దగ్గర ఉండేది గ్లోయింగ్ లూనార్ వైట్. ఇది మాత్రం గ్లాస్ బాడీతో వస్తుంది, చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. దీనిలో స్పెషాలిటీ ఏంటంటే దీన్ని యూవీ లైట్ కి ఎక్స్పోజ్ చేస్తే ఇదంతా బ్యాక్ సైడ్ గ్లో అవుద్ది అనమాట. ఈ చీకట్లోకి వస్తే మాత్రం ఈ బ్యాక్ సైడ్ అంతా గ్లో అవుద్ది. డైరెక్ట్ గా సన్లైట్ లో ఉంటే ఇది గ్లో ఏం కనిపించదు. సన్లైట్ కి ఎక్స్పోజ్ చేసి చీకట్లోకి రాగానే గ్లో అవుద్ది. లేదంటే మీ దగ్గర ఉన్న యూవీ టార్చ్ ఉన్నా ఆ యూవీ టార్చ్ కి ఎక్స్పోజ్ చేసినా కూడా బ్యాక్ సైడ్ మూన్ డిజైన్ ఉంది కదా, అదంతా కూడా గ్లో అవుతూ ఉంటుంది. బాగానే ఉంది. ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈవెన్ ఐఆర్ బ్లాస్టర్ ప్రొవైడ్ చేశారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ యాక్యురసీ ఎక్కడ ప్రాబ్లం లేదు. అండ్ ఫోన్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, జస్ట్ 185 grams వెయిట్ ఉంది.
హ్యాండ్ ఫీల్ బాగానే ఉంది. అండ్ IP69 రేటింగ్తో వస్తుంది. కంప్లీట్ వాటర్ జెట్స్ని కూడా ఈ ఫోన్ సర్వే అవుతుంది. అండ్ ఇది Realme UI 6.0తో వస్తుంది. Android 15తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. ఇది కస్టమైజ్ కాబట్టి ప్రీ ఇన్స్టాల్గా కొన్ని యాప్స్ ఇచ్చుంటాడు. మరి ఎక్కువ లేవు కానీ కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉన్నాయి. అవన్నీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ యాప్ స్టోర్ అని సపరేట్గా ఒకటి ఉంటుంది. దాని నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అండ్ యాప్ మార్కెట్ అని ఒక యాప్ ఉంటుంది. దాని సెట్టింగ్స్లోకి వెళ్ళి హాట్ యాప్స్ హాట్ గేమ్స్ని డిసేబుల్ చేసుకోండి. అండ్ ఆ యాప్కి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం బెటర్ ఉంటుంది. అండ్ సెటప్ చేసేటప్పుడే సర్వీస్ రికమెండేషన్స్ అని కొన్ని వస్తాయి. అవి మొత్తం ఆఫ్ చేసుకోండి. అప్పుడే మీకు యూజ్ చేసినప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ దీనిలో NFC సపోర్ట్ లేదు. USB 2.0 పోర్ట్తో వస్తుంది. సో మీరు ఎల్గాటో లాంటి కనెక్ట్ చేసి గేమ్ని స్ట్రీమ్ చేద్దాం అంటే మాత్రం కుదరదు. అండ్ ఇది గూగుల్ డైరెక్ట్తో వస్తుంది. కాల్ రికార్డింగ్ చేస్తే అవతల పర్సన్కి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ వినిపిస్తుంది. సో దానికి బదులుగా మీరు ప్లే స్టోర్లో ఒప్పో వాళ్ళది ఓడైల్ అని ఒక యాప్ ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాని నుంచి మీరు కాల్ రికార్డింగ్ చేసుకుంటే అవతల పర్సన్కి నోటిఫికేషన్ వినిపించదు. సో ఇది ఈ ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, 8GB RAM 128GB మోడల్, బేస్ మోడల్ 26,999 లాంచ్ చేశారు. అండ్ ప్రస్తుతానికైతే 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. తర్వాత 2,000 తగ్గిస్తారా అట్లనే కంటిన్యూ చేస్తారో తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నో వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నేను కొన్నప్పుడు కూడా 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఉంది. సో బేస్ మోడల్ 24,000కి వస్తుంది. 8GB RAM 256GB మోడల్ 27,999 లాంచ్ చేశారు. కార్డ్ ఆఫర్తో 25,000కి వస్తుంది. అండ్ హై అండ్ మోడల్ 12GB RAM 256GB మోడల్ 30,000కి లాంచ్ చేశారు. అండ్ 3,000 రూపాయలు కార్డ్ ఆఫర్ వేసుకుంటే 27,000 రూపాయలకు వస్తుంది. సరే అన్నింటిలో UFS 3.1 కాబట్టి బేస్ మోడల్ 24,000 రూపాయలకు వస్తుంది. 24,000 రూపీస్కి దీనిలో ఉన్న మేజర్ పాజిటివ్స్ అంటే డిస్ప్లే దీనిలో చూడడానికి చాలా బాగుంది. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా దీనిలో ఎక్సలెంట్ బ్యాటరీ లైఫ్ ఉంది. అండ్ ఈవెన్ కెమెరాస్ కూడా యూజబుల్ కెమెరాస్. నేను సూపర్ తోపుతురు అని చెప్పను కానీ గేమింగ్ సెంటర్గా ఈ ఫోన్ తెచ్చారు కాబట్టి నేను కెమెరాస్ ఎక్సలెంట్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయట్లా. డీసెంట్ యూజబుల్ కెమెరాస్ పనికొచ్చే రకంగా ఉంటే చాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ కెమెరాస్ అయితే పనికొచ్చే రకంగానే ఉన్నాయి. బ్యాక్ కెమెరా బాగానే ఉంది. ఫ్రంట్ కెమెరా లిటిల్ బిట్ కాంప్రమైజ్ అయ్యారు కానీ బ్యాక్ కెమెరా యూజబుల్ కెమెరా. అండ్ IP రేటింగ్ IP69 రేటింగ్తో వస్తుంది. ఇవి మేజర్ పాజిటివ్స్ అయితే. నెగిటివ్స్ ఇవి మేజర్ నెగిటివ్స్ అని చెప్పను కానీ గేమింగ్లో BGM అయ్యేటప్పుడు 90 FPS కాకుండా 120 FPS ఇచ్చుంటే ఇంకా బాగుండేది. అసలు 120 FPS ఇచ్చుంటే స్ట్రైట్ అవే 25,000లో బెస్ట్ గేమింగ్ ఫోన్ ఇదే అయ్యేది. బట్ దీనిలో 120 FPS ఇవ్వాల 90 FPS మాత్రమే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా కొంచెం బిలో యావరేజ్ అనిపించింది. ఈ రెండే మేజర్ నెగిటివ్స్. అండ్ రిమైనింగ్ పర్ఫార్మెన్స్ అంతా కూడా గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎక్కడ మేజర్ ప్రాబ్లమ్స్ లేదు. అంతా ఓవరాల్గా బాగానే ఉంది. సో ఓవరాల్గా ఎవరికైతే 25,000లో మంచి గేమింగ్ ఫోన్ కావాలి విత్ యూజబుల్ కెమెరాస్ కొంచెం డీసెంట్ ఉన్న పర్లా యూజబుల్ కెమెరాస్ ఉండాలనుకుంటారు. సో వాళ్ళు ఈ ఫోన్ పిక్ చేసుకోవచ్చు. సో ఆ ప్రైస్లో మీకు IQ Neo 10R వస్తుంది. పోకో X7 Pro వస్తుంది. ఆ రెండు కూడా మంచి గేమింగ్ ఫోన్సే. దాంతో ఈ ఫోన్ని కంపేర్ చేస్తూ నెక్స్ట్ ఒక వీడియో తీసుకొస్తా. దానిలో మీకు క్లియర్ కట్గా ఏ డిపార్ట్మెంట్లో ఏ ఫోన్ బాగుంది, ఓవరాల్గా ఏ ఫోన్ ఎవరు కొనాలని డీటెయిల్గా వీడియో చెప్తాను. ఇది స్టాండర్డ్ లోన్ రివ్యూ కాబట్టి 25,000లో ఎవరికైతే మంచి గేమింగ్ పర్ఫార్మెన్స్ ఉండాలి అండ్ కెమెరాస్ యూజబుల్ కెమెరాస్ ఉండాలనుకుంటారో వాళ్ళు ఈ ఫోన్ని తీసుకోవచ్చు. కానీ 24,000కి వస్తేనే తీసుకోండి. అంతకన్నా తక్కువ వెళ్ళినా పర్లేదు కానీ ఎక్కువ పెట్టద్దు. ఒకవేళ కార్డ్ ఆఫర్ లేదు 27,000 పెట్టి ఇది కొన్నా అంత వర్త్ కాదు. 27,000 దీనికి పెట్టబాకండి. మాక్సిమం 24 లేదంటే హైయర్ మోడల్కి వెళ్తే 25 అంతవరకు ఈ ఫోన్కి పెట్టుకోవచ్చు. బాగానే ఉంది ఫోన్. సో ఇది వాళ్ళ వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.